హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య డైలీ వ్లాగ్స్. హీరో అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నారు. 10th బ్యాచ్మేట్ అన్నమాట. 2010 and 11 బ్యాచ్. వాళ్ళైతే వాళ్ళ స్కూల్ లైఫ్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని, కొన్ని ఫన్నీ మూమెంట్స్ని వాళ్ళైతే షేర్ చేసుకుంటూ సార్లతో ఉన్న అనుబంధాన్ని, మీరు ఇట్లా స్కూల్ లైఫ్ని, స్కూల్లో మూమెంట్స్ని మీరు కూడా మిస్ అయితే మీ కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నేను కూడా అదే స్కూల్ అన్నమాట. నాది కూడా అదే స్కూల్, జెడ్పీహెచ్ఎస్ కోరపల్లి. 2019 బ్యాచ్ నాది. నేను కూడా మా వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మేము కూడా గెట్ టుగెదర్ అని ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు కూడా చూసినాక అనిపించారు మేము కూడా చేసుకుంటే బాగుందని. బట్ ఇప్పుడైతే దీంతో అయితే ఎంజాయ్ చేయండి. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కొన్ని రోజుల్లో, చూద్దాం. మేబీ వచ్చినావా నువ్వు? వస్తాను. ఇప్పుడు అయితే కానీ ఫోటోగ్రాఫర్ కాల్ చేసినావా? ఎవరు వాళ్ళు చెప్పారు అట్నా? Our headmaster sir, Sambay sir, please come to the stage sir. Claps, claps, claps. Grishma ekkada? అరే బ్యాచ్ పెట్టు సార్కి. Let's welcome Science David sir and Ravi. మన బ్యాచ్ కూరగాయలు బాయ్స్ చిచి ఇది ఘోరం అసలు. అంటే సబ్జెక్ట్ వైజ్గా పిలుచుకుంటాను సార్. శ్వేత పద్మాసనా యా వీణావరదండం మండకరిత యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుతం శంకర ప్రభృతి భిర్దేవా. ఓకే, థ్యాంక్ యూ. ముంజాల మౌనిక అండ్ ప్రవీణ్ కుమార్, వీళ్ళకి కూడా నినాదం ఒక 2 minutes పాటిద్దాం, మౌనం పాటిద్దాం. అనుభవాలను ఇక్కడ షేర్ చేసుకున్న తర్వాత సార్స్ మాట్లాడతారంట. చెప్తా సార్. మరి అత్తగారి ఇంటి పేరు చెప్పారా సార్? వచ్చిన సార్లందరికీ ధన్యవాదాలు. మేము తక్కువ మెంబర్స్ ఉన్నా కూడా ఎక్కువ మెంబర్స్, కాకపోతే ప్రెజెంట్ వచ్చిన చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. కానీ సార్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు. ఆ ధైర్యం అయితే మాకుంది. ఫస్ట్ నా పేరు వంగరమ్య. నేను కాసం ఫ్యాషన్స్లో సిఆర్ఈగా జాబ్ చేస్తున్నా. ప్రెజెంట్ అయితే వార్డ్ మెంబర్గా గెలిచిన. నేను గెలిచిన సమయంలో మా గెట్ టుగెదర్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళు అయితే మేము చదువుకున్నప్పుడు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించగలరు కూర్చున్నాం. నా పేరు కొల్లు భవాని. మా హస్బెండ్ ల్యాబ్ టెక్నీషియన్. మేము ఉండేది హైదరాబాద్. నాకు ఒక పాప. ప్రజెంట్ నేను హౌస్ వైఫ్ని. ఉండదు హైదరాబాద్ సార్. అంతకుముందు నేను ల్యాబ్ టెక్నీషియన్గా చేసిన జాబ్ కిమ్స్ హాస్పిటల్. మా పాప 6th క్లాస్. ఈ క్లాస్ ఇక్కడే చదువుతుంది. ఇక్కడే సార్. నేను చదివిందాలని చదివాలని చెప్పి 2 బాబులు. మాకు ఓన్లో ట్రాక్టర్ ఉంది. ఇక్కడే ఉంటారు. ఇప్పుడు నర్సరీ సార్. అందరికీ నమస్కారం సార్. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను ఇంటి దగ్గరనే శారీస్ బిజినెస్ చేస్తాను సార్. మా ఆయన కపిల్ చిక్కోడ్లో అకౌంటెంట్ సార్. 2 పాపలు. 9th అవుతుంది ఇప్పుడు పాప. సెకండ్ పాప. అందరికీ నమస్కారం సార్. సంధ్య. నేను ఇక్కడనే జరుగుతున్నాను సార్. మా ఆయన రైల్వే సబ్స్టేషన్లో జాబ్ చేస్తాను సార్, ఆపరేటర్గా. నాకు కొడుకు. అందరు కూడా మైండ్ ఫ్రెష్ ఉంటుందని అనుకుంటున్నా నేను. వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు కానీ నాకైతే ఎప్పుడు ఫ్రెండ్స్తో కలవాలి, మాట్లాడాలి ఉంటుంది. చిన్న చిన్న ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఇక్కడ వనజ మేడం గారు వచ్చారు. స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. క్లాప్స్ చేయండి ప్లీజ్. వనజ మేడం గారు రండి ప్లీజ్. అరే ఒక చేరి ఇవ్వండి. గది 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 గా చేరి.
పిలిచుండేది నన్ను ఎందుకు పిలిచిన నుంచి ఇక్కడ 10th క్లాస్ మొత్తం వర్క్ అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్న ఆటో కోసమని మన సాంబయ్య సార్ ప్రతిరోజు నన్ను వెళ్ళావా అమ్మా అని నన్ను డ్రాప్ చేసేవారు. అండ్ రమేశాచారి సార్ కూడా ఇంట్లో ఉంటారు సెటిల్ అయ్యేంత వరకు, అంటే నాకు జాబ్ తెచ్చుకునేంత వరకు ఏమైనా లేదా సెట్ అయ్యావా లేవా అని ప్రతిరోజు కాదు ఫ్యామిలీ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పటి స్టిల్ కూడా మాట్లాడుతూనే ఉంటారు. సో అలాగా పరోక్షంగా అందరూ నా సక్సెస్ కి మెయిన్ రీజన్ అంటే మీరు చెప్పిన పాఠాలు, మీరు చెప్పిన డిసిప్లిన్, సో ఎవ్రీథింగ్ నాకు ఇంకా స్టిల్ ఆఫీస్లో కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను అని చెప్తే అందరూ నేను కొండపైన స్వప్న మంచిర్యాలలో ఉంటున్నాం. నాకు ఒక బాబు, మా హస్బెండ్ రైల్వే ఎంప్లాయ్, నేను స్టిచ్చింగ్ చేస్తా, హౌస్ వైఫ్. ధన్యవాదాలు. నా పేరు మా ఆయన కాన్స్టిట్యూషన్ ఒక పాప, 2 బాబులు. పాపనేమో 13 years 7th క్లాస్ సార్, సెకండ్ బాబు ఏమో 6th క్లాస్, థర్డ్ బాబు ఏమో 4th క్లాస్ సార్. ఇది మేము హౌస్ మేకర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ, పిలగానే వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు నల్లగారి సమత, ఇక్కడే మాది. మా ఆయన వ్యవసాయం వేస్తారు, మేము కూడా వ్యవసాయం వేస్తాను. ఒక పాప, ఒక బాబు. బాబు 6th క్లాస్, పాప 4th క్లాస్. జంబికుందా సార్. బాబు గురుకుల సోషల్ వెల్ఫేర్ సీట్ వచ్చింది, 4th ఎగ్జామ్ రాయిస్తే. పాప ఎస్పీ స్కూల్ అయ్యొద్దు. నమస్కారం సార్. భరత్కు ఫోన్ చేసినా. నా పేరు వడ్డకొండ శ్వేత, నాకు ఒక పాప, ఒక బాబు. మా సార్ ఆర్ఎంపీ డాక్టర్, నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. అమ్మ వాళ్ళది పుల్లూరు జ్యోత్స్న, అత్తవారిది రాచపల్లి జ్యోత్స్న. మా సారు మాకు ట్రాక్టర్ ఉంది ఓనుగా, మా సార్ ట్రాక్టర్ నడుపుతాడు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, ఒక బాబు. పెద్ద పాపకు గురుకులం నుంచి సీట్ వచ్చేసింది, 6th క్లాస్. మై హస్బెండ్ నేమ్ ఇస్ రాజ్ కుమార్, తను పాలిటిక్స్ లో తిరుగుతాడు. నాకు 2 పిల్లలు, ఒక పాప పేరు మహర్షిత, బాబు పేరు తారకరామ్. అందరు బాగున్నారా? బాగున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి హాయ్. చాలా రోజుల తర్వాత మాకు 2 ఒకసారి కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. మా పాపలు 2 కేంద్ర విద్యాలయం స్కూల్, కేంద్ర విద్యాలయం 2 కేంద్ర విద్యాలయం. ప్రాపర్ మేము ఉండేది చికోడి, కర్ణాటక స్టేట్. భక్తి గల్పు పట్టడైన విశ్వదాపి సో శ్రద్ధతో కొన్ని ఏ పనైనా కొంచెం చేస్తే చాలు. సో అలాగా. అండ్ సాంబయ్య సార్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా అది ఉండేది, కానీ బయటకు వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది ఇలా ఉండడం వల్లనే ఇంత కమిషన్ పెరిగామని. సుధాకర్ సార్, సో సార్ పరిమితి అందరి సార్లది క్లాస్ వర్క్ అయితే ఈ సార్ది మొత్తం గ్రౌండ్ మొత్తం చాలా భయం అవుతుంది. తప్పులు ఎక్కడ వచ్చినాయి మాట్లాడు. నా పేరు పట్టెం హారిక, ఇప్పుడు కల్లెపల్లి హారిక, ఆయన పేరు యాదగిరి. ఎందుకు స్కూల్కి రావంటే సార్ నాకు ఇట్లా పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయిపోయిందమ్మా, ఎందుకు రావు నువ్వు స్కూల్కు? ఇంత 10th కంప్లీట్ కవిత నెక్స్ట్ ఇంకెవరెవరు మాట్లాడలే. మీరు చూసుకోలేదా రాజు ఇవి? మా బాయ్స్ కొంచెం స్లోగా ఉన్నారు, అనుకోకండి సార్. అనుకునేది ఏం చూసినావా? ఫేస్ ఏమో ఈ మరి, బాడీ ఏమో మొత్తం అలా సెల్లు పట్టుకొని పోజులు
ఇప్పుడు పెద్దక్క నుంచి స్టార్ట్ సార్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. 10th క్లాస్ ఉన్నప్పుడు ఏమైంది కదా అంటే టీటీ సార్ ఉండి స్కూల్కి లేట్గా వచ్చినా కానీ ఒకవేళ స్కూల్కి రాకున్నా కానీ హాస్పిటల్ పోయినప్పుడు అదే అది తీసుకొని రమ్మని బడ్డమ్మ కొట్టినాం. బడ్డమ్మ కొట్టి పత్తేరు నైట్ పోయినా గుర్తుందా అని నువ్వు నేను మౌనిక ప్రవళిక నేను సోని నలుగురం పోయినాం. పోయినాక అరే తెల్లారి స్కూల్ పోవాలి కదా మన పీటీ సైడ్లో తీసుకురమ్మడు కదా అనేసి మన పోయినాక మా స్కూల్ పోయినాక ఇట్లా మా పీటీ సార్ కొడుతూ అంటాడు ఇట్లా ఇట్లా అనేసి అన్నాక ఆయన ఉండి దీనికి కడుపుని వస్తుందని నాకు జ్వరం వచ్చిందని మన సోనికి తలకైనా వస్తుందని ఇంకొకటి ప్రవళిక దానికి ఇంకా వేరే ఏదో ఇట్లనే ఇక హెల్త్ బాగాలేదని ఒక దాంట్లో రాసుకొని పోయినాం. సార్ గురించి పెట్టాం ఏమన్నా పొండమ్మంటే సన్నడిగా లోపల అట్లా బయట అట్లా ఏమైనా గేమ్స్ ఏదో కూడా ఉంటాయి కదా అంతేనా? ఎవరు లేరు ఖోఖో ప్లేయర్ కబడ్డీ ప్లేయర్ ఎవరు లేరు ఇందులో అంతే ఉన్నారా? మీరంతా సైడ్ కూడా చూసేటోళ్ళా? అంటే అంటే మీరంతా ఫస్ట్ బెంచ్ చేసేయండి. లాస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ లో కూర్చొని అప్పుడు ఆ రోజుల్లోనే మధ్యాహ్నం బ్యాగులు ఇక్కడే పెట్టి గోడ దూకెళ్ళేటోళ్ళు. ఆయన గ్రీటింగ్ కార్డ్స్ ఎవరం బాగున్నాయని చెప్పకుండా తీసుకునేటోళ్ళు. గ్రీటింగ్ కార్డ్ ఏమైనా ఫ్రెండ్స్ తోటి అయినాక ఇంకా నెక్స్ట్ మధ్య ఇది ఇంటర్వ్యూలు అయినా చేసేది కానీ చిన్న చిన్న బాగా మిస్ అవుతాను ఫ్రెండ్స్ ని. మరి బిజీ లైఫ్ లో మరి ఎవరి ఫ్యామిలీలో ఎవరున్నా కూడా వీళ్ళందరినీ కలుసుకోవడం అయితే చాలా అంటే చాలా నాకైతే హ్యాపీగా ఉంది. అండ్ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చెప్పచ్చు కానీ ఎంత బాగా అంటే మా గర్ల్స్కి అయితే నేను మాత్రం బాయ్స్ గురించి నాకు తెలియదు కానీ గర్ల్స్ అయితే ఫోన్ చేసి రా అని మినిమం గడ్డి అండ్ మేము ఎక్కువ నేమ్ బయట అయితే పిలవలేదు విజ్జిగా గడ్డి చిన్న మేమైతే ఇట్లానే పిలుచుకునేటోళ్ళం ఫ్రెండ్స్. అండ్ సార్లు వాళ్ళు కూడా మాతో బాగా క్లోజ్గా ఉండే. ఈ జనరేషన్లో మాత్రం వాళ్ళు అలా ఉంటే బాగుండు అనిపించింది మాతోటే. అప్పటి వాళ్ళేమే సార్ వాళ్ళు మాత్రం బాగా ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పటి సార్లు ఏమన్నా పేరెంట్స్ పిలిచి మాట్లాడడం మీ అబ్బాయి ఇలా చేస్తాండి మీ అబ్బాయి ఇలా చేస్తాండి మాకు బాగా ఇబ్బంది అవుతుంది మీకు టీసీ ఇస్తాం అది అని అనేవాళ్ళు. కానీ మా సార్లు మాత్రం రండి అమ్మ స్కూల్కి మీరు ఎంత అల్లరి చేసిన రండి అనేవాళ్ళు. చాలా బాయ్ ఫ్రెండ్స్. Say hi, Bo. సో నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదివినా. సో ఫస్ట్ చిన్నపల్లి చదివినా, తర్వాత ఇక్కడ పెద్దపల్లికి వచ్చినాం అనమాట. ఈయన కొడుకులు అందరూ మధ్యలో 6th నుంచి స్టార్ట్ అయ్యారు. సో వీడు ఒకటి అడ్వకేట్, వీడు ఇస్క, వీడు మేస్త్రి. 6th వ్యాన్ వచ్చింది, 8th వచ్చినా, 6th వచ్చినా. నువ్వు ఇంకో పొట్టోడు ఉండే ఆడవాడు వీళ్ళంతా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు. ఓకేనా? సో ఓకే కొంచెం చదవడానికి అంటే చదివినట్టు మొక్క కొంచెం చూపించేది నేను. వీళ్ళందరూ ఆడగా పెట్టాలి. పాప మామూలుకి ఏం రాదు. ఇంకోటి ఉంటాడు శాఖల సరిగ్గా వాడుకుని అంటారు. ఆయన మా పెద్ద సార్ సాంబయ్య సార్. అంటే ఇక్కడ మాకు చాలా మెమరీస్ ఉండే. ఇటు సైడ్ మొత్తం అన్ని స్కూళ్ళు ఉండే అనమాట. అప్పుడు మేము ఎంజాయ్ చేసినాం. ఇక్కడ వచ్చేది చదువుకోవడానికి కాదు, క్రికెట్ ఆడడానికి. ప్యాడ్లతో ఆడుతున్నారు. ఈ బిల్డింగ్ కింద ఇసుక ఒకటి ఉన్నారు, లాంగ్ జంప్ హై జంప్ వేసుకోవడానికి. సార్ రెడీ ఇప్పుడు ఈ బిల్డింగ్ లేదు, అది మా కంప్యూటర్ రూమ్. ఇది కంప్యూటర్ రూమ్. దీని ముందు కంప్యూటర్ కాకుండా చెస్ ఆడుతున్నారు. ఇంకోటి వెంకటేష్ అని ఉండేటాడు. అని నేను ముద్దుగా జాన్సన్ అని పిలుచుకుంటా. మా సాంబయ్య సార్ నన్ను ముద్దుగా తాటికంటోడు అని పిలుచుకుంటాడు. తర్వాత అక్కడ ఉన్నది మా డేవిడ్ సార్. అక్కడ ఉన్నది డేవిడ్ సార్. ఆయన మాకు సైన్స్ చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు గుర్తు చేసుకుంటే అరే అన్ని మంచిగా చెప్పింది కదా, చెప్పినావు.
సార్ ఏం చేస్తారు? క్రికెట్ వాలీబాల్ ఆడిపించారు, ఫుట్బాల్ ఎక్కువ ఏదో దొరుకుంటారు కదా ఏదో. మా సుధాకర్ సార్ పనిష్మెంట్స్ అంటే ఫస్ట్ ఒక్క నిమిషం లేట్ అయినా పనిష్మెంట్ రెడీ ఉంటాను. సో నాకు కొంచెం స్టేజ్ ఫ్రైట్ అప్పటికి ఇప్పటికి కూడా ఉన్నది. సో ప్రేయర్ చెప్పేటప్పుడు అక్కడ ఉండద్దు అని చెప్పేసి గోడను ఓకే సుధాకర్ సార్ ఆట ఉన్నాడు, ఇంక ఏం చేయలేదు డైరెక్ట్ లేచిన అనమాట. అరే నువ్వు తప్పించినావు కదా అని చెప్పేసి తిట్టిండు, పనిష్మెంట్ ఇచ్చిండు. 100 గుంజీలు అలా తీసినాం. ఆ తర్వాత అనుకునే సార్కి ఒక కారు ఉండేది, అరే దీన్ని పంచర్ చేస్తే అయిపోతుంది కదా. మా సండే సార్ ఏంటంటే మధ్యాహ్నం తినడానికి ఎటు బయట కొని తిరిగి సో నాకేంటంటే ఈయన స్ప్లెండర్ పంచర్ ఈయన పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేసినా కానీ అది అవ్వలేదు. ఇంకా తర్వాత ఇక మా క్లాస్మేట్ అనమాట. సో ఎప్పుడు పేర్లు రాసి ఎప్పుడు కొట్టిద్దామని రెడీగా ఉంటారు అన్నమాట వీళ్ళందరూ. సో ఇది మా బాయ్స్. ఇక వీళ్ళు ఈమెకి ఇస్తున్నా, ఈమె హ్యాండిల్ చేస్తున్నా. ఈమెకి ఇవ్వడానికంటే ముందు ఈమె చరిత్ర ఆ స్టేజ్ మీద ఇక్కడ జరిగిన గుర్తుందారా నీకు? మాకు క్విజ్ పోటీ ఉండే అనమాట. ఆ క్విజ్ పోటీలో వీళ్ళు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండేది. కార్డులు ఉండేది కదా చిన్నప్పుడు, ఏదో కార్డులు క్రికెట్ కార్డ్స్ ఉండేదా? జాన్సన్ కార్డులు, కార్డులు ప్లేయింగ్ కార్డు చిన్న చిన్న కార్డు పట్టుకొని వచ్చి స్కూల్లో మమ్మల్ని ప్యాకాట కోసం సెలవుచ్చు. ఏమాట ప్యాకాట? ప్యాకాట కదరా, అది జస్ట్ నార్మల్ గేమ్స్ రా. వీని పిచ్చి మాకంటే అనుకున్నాడు. ఒకవేళ మనం అన్నానికి పోకుంటే మన ఫ్రెండ్స్ వాళ్ళు వేసుకుని వచ్చేది, కొంచెం వేసుకోవాలి పోవే అంటే. మీరు ఎక్కడ కూర్చొని తినేవారు అప్పుడు? క్లాస్ రూమ్లో కూర్చొని తినేవారా? నువ్వే బాగా చేసినట్టు అందరికన్నా. ఇక్కడ అక్కడ కార్నర్ అటు సైడ్ అంటే ఇప్పుడు హాల్ పెద్దగా బ్రో. చికెన్ తింటే ఎండాకాలం కొద్దిగా చికెన్ తినేసిన ఇప్పుడు మనకి చిన్న మామ ఇష్టమా మీ పెద్ద మామ ఇష్టమా? మామ లోనియా ఏమా వంటలంటది అన్ని చిన్న మామ ఇష్టమా? వీడు మా టీచర్లందరికీ ఫేవరెట్ స్టూడెంట్. మామిడి కొట్టి అనుకుని ఎరగా మావాడు మధ్యలో అడిగి 10th వరకు 10th వరకు మధ్యలో వీడి గురించి ఆల్రెడీ వీడి గురించి చెప్పినా చెప్పు తెలుసు చెప్పు. కాళ్ళుపల్లె గొర్రెల శంకర్ గెల్లు శంకర్ మంచిగా గెల్లు శంకర్ అంటే అరే నువ్వు అది బాగా ఉండగా కల్లుపల్లెరా వీడు మా సార్ ఒక మమ్మల్ని ఇంటికి పంపించేది. ఇద్దరు ఫేవరెట్ ఎప్పుడు తీసి జాగ్రత్త శ్రీకాంత్ వీడు ఎదుగు బెస్ట్ స్టూడెంట్స్ ఒకసారి చెప్తే ఎప్పుడు అడిగినా టీసీ చూపిస్తాడు. జాగ్రత్త శ్రీకాంత్ మంచి సార్ పక్క పట్టు ఉండు. మీ శిష్యుడు రాజబాబు వేణుగోపాల్ సార్ కూడా మళ్ళీ అదే పని చేసేది.
కొట్టిన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నట్టు నేను ఇక్కడికి ఈ కోరపల్లి హై స్కూల్కి 2009 అక్టోబర్లో రావడం జరిగింది. సదానందరెడ్డి గారు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పిల్లలపైన ఉన్నటువంటి ఆదరాభిమానాలతోని ఇక్కడికి వచ్చి అందరి పరీక్షల్లో ఉత్తీర్ణులను గావించినటువంటి వారు రమేశాచార్యులు గారు. అటువంటి రమేశాచార్యుల గారికి శిష్యుల చేత సన్మానం జరుగుతుంది. మన చంద్రమోహన్ సార్ గారికి పూలమాల అలంకరణ, శాలువ బహూకరణ, జ్ఞాపిక సమర్పణ, వీటి చేత పిల్లలు తమ యొక్క జీవశాస్త్ర బోధకులు అయినటువంటి డేవిడ్ సార్ గారికి వారి శిష్యులు పూలమాల అలంకరణ, శాలువ బహూకరణం, కోరపల్లి 2010-11 10వ తరగతి బ్యాచ్ చేత సన్మానం జరుగుతుంది. మరి వారు చూపిస్తున్నటువంటి ఉత్సాహానికి సార్లు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అదేవిధంగా ఆ జ్ఞాపిక బహూకరించేటప్పుడు శివాజీ గారికి చేస్తున్నటువంటి సన్మానం. శివాజీ అంటే ఛత్రపతి శివాజీ, చాలా ఇండియన్ నేషనాలిటీని బాగా ప్రచారం చేసినటువంటి వాడు. మరి అన్నకు వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా పేరు పెట్టిండ్రో కానీ మొత్తం మీద దాసాన్ని కలిసేటట్టుగా పెట్టిండ్రు. థ్యాంక్ యూ లచ్చన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 2010 and 11 బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి పువ్వులు వికాసానికి గుర్తు, శాలువ సంస్కృతికి గుర్తు, జ్ఞాపిక అనేది మా అందరి యొక్క గుర్తు. గ్రౌండ్ లోపల ఒక వన్నె తెచ్చినటువంటి పిఈటి గారు మన సుధాకర్ రావు గారు, వారు సన్మాన గ్రహీతగా రావాలని, ముందుకు రావాలని కోరుతున్నాం. ఆజానుబాహం అరవింద దయాలతాక్షం, అటువంటి సారు మీ చేత సన్మానం పొందుతున్నాడు.
పిల్లల యొక్క అభిమానం, పిల్లల యొక్క భక్తి, ప్రేమ, వారు మీకు ఈ చిన్నపాటి పువ్వులు శాలువ జ్ఞాపిక రూపం లోపల సమర్పించుకుంటున్నారు సార్. మరి మాకు తెలిసిన కాలం నుండి కూడా ఒక సిఆర్పిగా పనిచేస్తున్నాడు. మండలం లోపల ఒక మనిషి సిఆర్పిగా గుర్తింపు పొందాడు. మనకు ఏదైనా అవసరం ఉంటే అనతి కాలంలోనే చేసి పెట్టేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు గురప్ప గారు. గూడు పెట్టింది ఎవరు చెప్పండి వాళ్ళు? అది మీరే ఉన్నారు, మీ లోకంలో మీరే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం మీరు అట్లా జోస్లో ఉంటేనే మేము జోస్లో ఉంటాం కదా. అంత 8th క్లాస్లో మేము జాయిన్ అయినాం. 10th వరకు ఉన్నాం. ఫస్ట్లో మాకు స్కూల్ అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ లెక్క రావడం పోవడం. 10th అయిపోయాక ఎడ్యుకేషన్ అనేది మాకు పూర్తిగా అవగాహన లేక గోడలు దునికే వాళ్ళం, క్లాసులు డుమ్మా కొట్టేటోళ్ళం, కడుపు నొత్తుందని పోయేవాళ్ళం, ఏదేదో అనుకునేవాళ్ళం. మాకు లాస్ట్కు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత పీటీ సార్ వచ్చిందంటే ఆనందం అందరికీ. ఏదైనా ఒకటి గేమ్ ఉంటుంది, ఫుట్బాల్ అంటాడు, వాలీబాల్ అంటాడు, ఇక సార్తో పాటు ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ లాస్ట్కి అదంతా అయిపోయిన తర్వాత సామమూర్తి సారు ఇక్కడ మాకు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాడు. సో దానివల్ల సాంబయ్య సార్ అంటే ఏమనుకోకండి సార్, అంటే మా అడ్వకేట్స్లో ఒక అడ్వకేట్ సామమూర్తి అని ఉంటారు. సో ఫ్లోలో అంటే ఫ్లోలో అది వెళ్ళిపోయింది. సాంబయ్య సారు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటా అంటే మేమందరం వీళ్ళందరూ రోజుకొక ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పేసి ఇచ్చేది. దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎవరైతే ప్రాబ్లం సాల్వ్ చేస్తారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకొక దిశేపు ఉండాలి. దాంతోపాటు ఒక సాంగ్ పెట్టేది సార్, రోజు ఒక సాంగ్ పెట్టేది. ఒకటే జననం ఒకటే మరణం సాంగ్. ఆ సాంగ్ ఇన్నంతసేపు సార్ సాంగ్ ఎందుకు పెడుతుండు, రోజు తీసుకోవచ్చు. కానీ ఒక బండ పక్కకున్న చెట్టునే ఎక్కించిండు. ఖాళీ ప్లేస్ అయితే మేము మామూలుగా కింద జారి పడ్డా ఏం కాదు, ఆయన కావాలని చెప్పేసి బండ పక్కన ఉన్న చెట్టు తీసుకుపోయి పెట్టిండు. నీకు అర్థమవుతుందో లేదో, ఒకవేళ చెట్టు ఎక్కుతుంటే జారి పడితే భయం అనేది ఉంటుంది. నా కొడుక్కి ఇప్పుడు తాటెక్కుతా అంటే జారి పడితే కింద బండ ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫీల్డ్ రావద్దు అనుకుని ఒక బండ ఉన్న చెట్టు దగ్గర తీసుకుపోయి తాలెక్కమని చెప్పేసి అన్నాను. తర్వాత ఏమైంది, అక్కడ నుంచి 10th అయిపోయిన తర్వాత ఐటీఐ అని చెప్పేసి 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నా సార్. 1 ఇయర్ వేస్ట్ చేసుకుని మళ్ళీ పద్మావతి కాలేజీలో పోయి హెచ్ఈసీ తీసుకున్నాం. హెచ్ఈసీ తీసుకున్న తర్వాత ప్రతిరోజు పేపర్ ఇవ్వడం, ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎప్పుడు పడుతుంది, ఎంట్రన్స్ ఎప్పుడు పడుతుంది. ఒకసారి ఎంట్రన్స్ పడ్డది. తర్వాత ఎల్ఎల్బి ఎగ్జామ్ పడ్డ తర్వాత బుక్ తీసుకొచ్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుక్ ఏముంటుందా అని ఫస్ట్ ఎప్పటికీ భయమే ఉంటుంది. ఎవరికైనా కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు అందరికి భయమే ఉంటుంది. బండ రాజ్ కుమారు, భరత్, నేను, మళ్ళీ రాసపల్లి ప్రవీణ్ కుమార్, మాదొక బ్యాచ్ గిరి శంకర్, మేము అందరం అని. అబ్బో సార్ వస్తానంటే అబ్బో అద్దురా మనం ఉన్నది ఇవ్వమని. ఈ పీరియడ్కు నాకు 4వ పీరియడ్కున్నా మంచిదే, 4వ పీరియడ్కున్నా మంచిదే. కానీ డేవిడ్ సార్ పీరియడ్ మనం ఉండదు, ఉంటే మాత్రం మనం నంగ పెడతాడు, లేకపోతే ఇట్లా మట్టలు కొట్టు. మన రీసెంట్గా వాస్తవానికి మన చనిపోయిన రమేష్ సారు ఫిజిక్స్, ఆ సార్ ఎట్లా కొట్టేవాడు, ఈ సార్ కూడా కొంచెం మట్టలు ఇట్లా బెంచ్ మీద పెట్టి ఇట్లా కొట్టేవాడు. ఎట్లా అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే గర్ల్స్ని ఎక్కువ అది చేసేటోడు సార్. ఎట్లా అంటే ఇప్పుడు అంటే మీరు తప్పుగా అనుకోవద్దు ఎవరు, సార్ లాగా నేను చెప్తాను. అంటే ఏ బాబు ఎడుగుతాను రా, మైండ్ ఎడబెట్టినావు, ఎక్కడ పెట్టినావు, ఏం చెప్తాను రా, నీ మైండ్ ఎడున్నది, లేచిట్రా అని ఉడితేనే కథం. పాపం వాడు బెంచ్ నుంచి లేచి ముంగడికి వచ్చే వరకు మన కాలేజీ ఉంటారు ఆల్రెడీ చెప్పి వెళ్ళలేటేది. ఇప్పటికీ నేను మర్చిపోను సార్. ఇప్పటికీ నేను వాస్తవానికి 10th క్లాస్లో కూడా మన టీచర్ డే రోజు కూడా సార్ది సబ్జెక్ట్ చెప్పిన, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన సాంబయ్య సార్తోనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నా. అదే మన టీసీందే ఇచ్చింది నాకు, టీసీందే ఇచ్చింది. స్పెట్స్ కూడా టీసీందే ఇచ్చింది సార్ నాకు 10th క్లాస్ అప్పుడు. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన మా గురుగారులకి, అదేవిధంగా మా తోటి విద్యార్థులకు మా యొక్క శుభాకాంక్షలు. అనివార్య కారణాల వల్ల
వేరే అటెండ్ కావాల్సి ఉండే, అయినా పిల్లలు మమ్మల్ని సార్ అయ్యో కావాలని రాలేదు అని ఎక్కడ అనుకుంటారేమో అని పొద్దున ఇక్కడికి వచ్చి 3-4 మంచిగా కనబడిపోవాలని ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ ద ఛాన్స్ టు కమ్ హియర్. 10 గ్రామాలు చేశాను నేను, కానీ ఎవరు చదువుకున్న ఇట్లాంటి మీటింగ్లు పెట్టలేదు. అంటే దీన్ని ఏమంటారంటే ఈ స్వీట్ మెమరీస్ గుర్తులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిన తర్వాత ఈ గురువులు మురిసిన రోజు, కలసి మెలసి పాడిన రోజు, 10వ తరగతన్నయ్యలకు 10వ తరగతక్కన్నయ్యకు ఆఖరి పండుగ రోజు, పాఠశాల జీవితములో మరపురాని రోజు, నాన్నలు మెచ్చే రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ స్కూల్ డేస్ని అయితే మర్చిపోయి ఉంటే, మీకు గుర్తొచ్చేది ఉంటే ఈ వీడియో వల్ల కామెంట్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. మరి ఉంటా, బాయ్. వాళ్ళు బతుకోరు పళ్ళు